ఎగ్ పుడ్డింగ్ కండి మన ఫ్యాట్ బాగా ఉన్న పాలను తీసుకోవాలన్నమాట. చూడండి, ఫుల్ క్రీమ్ మిల్క్ 500 ml ఇక్కడ విశాఖపట్నంలో ఇదే దొరుకుతుంది. ఒక ప్యాకెట్ తీసుకుంటే మనము 3 eggs వాడచ్చు అనమాట. నేను 2 ప్యాకెట్లు తీసుకున్నాను, 8 మంది అలా వస్తే మనకు సరిపోద్దని 2 ప్యాకెట్స్ మిల్క్ తీసుకున్నాను. ఫ్యాట్ లేనివి అయితే పని చేయవండి. 6 ఎగ్గలు తీసుకున్నాను. ఈ 2 ప్యాకెట్లని మరగబెట్టి గిన్నెలో మరగబెట్టి కొద్దిగా ఈ చల్లనీళ్ళలో గిన్నెలో నీళ్ళు వేసుకొని చల్లనీళ్ళలో పెట్టారనమాట. పెట్టాక ఆరిపోయాక మనం ఆ పాలను పక్కన పెట్టుకొని అప్పుడు ఈ గిన్నెలోకి మనం ఎగ్స్ ఒకటి కొట్టి మనం మిషన్తో తిప్పచ్చు. ఇదే ఉండాలని లేదండి, ఎవరికైనా గరిటెతో తిప్పచ్చు, చెక్క గరిటెతో తిప్పచ్చు, నో ప్రాబ్లం. మనకు ఉంది కాబట్టి కొద్దిగా తొందరగా అవుతుందని ఇది యూజ్ చేస్తాం, అందుకని ఏమీ లేదు. ఓవెనే ఉండాలి పుడ్డింగ్కి అనేది కూడా లేదు. మన స్టవ్ మీద ఎట్లా చేసుకోవాలో చెప్తాను. మన ఎగ్ పుడ్డింగ్నే అమెరికాలో క్రంబులే అంటారు, కానీ నాకు అది చిన్న డిఫరెన్స్ ఉందేమో అనుకుంటాను, అందుకని ఏమీ కాదు. ఈ పాలనే వేరే గిన్నెలోకి వేసుకున్నానండి. ఒక గుడ్డు కొట్టి మనం పంచదార అయితే మనం టేస్ట్ని బట్టి పాలన్నీ కలిపాక ఇంకా చాలకపోతే మనం కొట్టుకోవాలి. ఎగ్ ఏమీ పడకుండా జాగ్రత్త మనం ఒక అలవాటు చొప్పున అలా కొట్టేస్తున్నాము, చూసుకోవాలి. దీన్ని మిషన్తో కలిపేసి ఊడిపోయింది, ఒకటైనా పర్వాలేదు. ఇది లేకపోయినా మనం చెక్క గరిటతో కానీ మామూలు గరిటతో కానీ మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇలా చేసుకున్నాక దీంట్లోకి మనం ఇలా పెట్టుకొని కావాల్సినంత షుగర్ని యాడ్ చేసుకుంటాం. అట్లా 1 2 3 4 5 6 7 ప్రస్తుతానికి అలా వేసుకోవచ్చు. షుగర్ ఎవరి టేస్ట్ని బట్టి, ఒక్కొక్కరు టేస్ట్ ఎక్కువగా స్వీట్ కావాలనుకుంటే స్వీట్గా. దీంట్లోకి మనం ఏమంటే 1 స్పూన్ 2 స్పూన్లు, అర ప్యాకెట్కి కస్టర్డ్ పౌడరు 2 స్పూన్లు వేసుకోవాలి. మిల్క్ ప్యాకెట్లు 3 చెప్పాను కదండి, ఇలాగా అది 2 స్పూన్లు లాగా ఉంటుంది. విడిగా దొరికితే ఇలా తీసుకో, మనకి ఇలా 10 రూపాయల ప్యాకెట్లు కూడా అమ్ముతారు. 2 3 వేసి దాంట్లో కొద్దిగా పాలు వేసి కలిపేసుకుంటే మనకు తొందరగా కలుస్తుందని, అందుకని ఏం లేదు. ఇలా కలిపెట్టేసుకొని ఇప్పుడు ఇలా మనం కలుపుకున్న అంతా కూడా ఇలా ఇందులో వేసేస్తాము. పాలన్నిటినీ కూడా కరిగిపోద్ది అనుకుంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. మనం శుభ్రంగా చేతులు కడుక్కొని నీట్గా చేయాలండి, హైజీనిక్గా. ఇట్లా అంతే. మళ్ళీ ఒకసారి వేసాక మనం షుగర్ చూసుకోవాలన్నమాట. ఇప్పుడు షుగర్ చూసుకొని సరిపోయింది అనుకోండి, అది రసం లేదా ఇప్పుడు వేసుకోవచ్చు. కొన్ని వేసుకోవాలి, నాకైతే సరిపోతుంది. అరుగురు కూడా తిప్పితే దానికి షుగర్ ఉన్నా కరగపోయినా కొద్దిగా ఉన్నా పర్లేదండి. ఆ బౌల్లో వేసినప్పుడు ఇది కరిగిపోతుంది. ఇదిగోండి వెనిలా ఎసెన్స్ అన్నమాట. ఇది ప్యాకెట్కి 1 వేసుకుంటాం, 2 ప్యాకెట్లకి 2. ఒక్కసారి ఇలా వేసుకొని పక్కన పెట్టుకుంటాం. ఇక నేను వాడింది అమూల్ మిల్క్ పౌడర్ అండి. ఇలాగ ఒక్కోసారి 10 రూపీస్ కానీ ఎక్కువ 6 కేజీలు కూడా అమ్ముతారు. దాంట్లో 2 స్పూన్లు వేసుకోవచ్చు అన్నమాట. ఇది ఇలా చేసి పక్కన పెట్టుకొని మీరు షుగర్ టేస్ట్ చూసుకోవడమే అండి. ఇప్పుడు క్యారమిల్ ఎట్లా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు క్యారమిల్ చేయడానికి పాలలాడిది మనం పెట్టుకొని
దాంట్లో 2, 3, 4 స్పూన్లు వేసుకొని అని కింద స్టవ్ అంటిస్తాను. ఇట్లా వేడికది కరుగుతుంది. చూడండి ఎంత కరుగుతుందో. ఇవ్వండి ఇలా కరుగుతుంది అనమాట. అయినా అలా ఉంచేయాలి దాన్ని. ఇట్లాగా కరిగిపోద్ది అనమాట. ఇది క్యారమిల్ అంటారు, అందరికీ తెలిసిందేలేండి. ఇట్లా అయ్యాక నొరగలాగా వస్తుంది. అప్పటిదాకా అలా ఉంచుకొని మరీ అంటే పైన చిరు చేతిలాగా అనమాట. అది అలా పొంగుతుంది కదా. అలా వచ్చాక చిన్న బ్రౌనిష్ రాగానే మనం వచ్చింది కదా, అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో అట్లా మధ్యలో పోసి మనం ఆ బౌల్ని అటు ఇటు శుభ్రంగా అలా తిప్పేయాలి వీలున్నంత మట్టుకు వెంటనే. నో ప్రాబ్లం. అంత అయ్యేసరికి నీట్గా వస్తుంది అన్నమాట. ఒక గిన్నెకి అలా చేసుకున్నాను. రెండో దానికి మళ్ళీ మనం కొద్దిగా మళ్ళీ షుగర్ వేసి చేసుకున్నాం, కట్టేసాము దాన్ని. చూడండి ఇప్పుడు ఇది చూడండి ఇట్లాగ ఉండిపోద్ది అనమాట. వెంటనే తిప్పేయాలి. అప్పుడు దాన్ని మనం ఇక్కడ రెడీ చేసుకున్న దాన్ని అటు ఇటు కదలినప్పుడు దాంట్లో పోసుకోవడమేనండి. కొద్దిగా అలా పోసి వదిలేస్తే ఇక్కడ ఈ గిన్నెనే కాదు, ప్యాన్ అనే కాదు, ఏదైనా సరే వాటర్ పోసి ఏదైనా మోళ్ళాడుతుంటే మనం పెట్టుకోవచ్చు. లేకపోతే ఏదీ లేదు, నేను స్టీల్ గిన్నెలు పెట్టాను అనమాట. స్టవ్ వెలిగించే ఉంది పెద్ద మంట మీద. దాని మీద మనం దీన్ని ఇట్లా ప్లేస్ చేసేసి మూత పెట్టేయాలి. ఓవెన్ ఉంటుంది కదా, మైక్రో ఓవెన్ ఉన్న ఏంటంటే ఒక బౌల్లో వాటర్ పోసేసి దాంట్లో పెట్టి టైం పెట్టేసుకోవచ్చు. డిగ్రీ చూసుకోవడమే. మనం 20-25 మినిట్స్ వదిలేయాలి. ఈ వాటర్ అవుతుందో లేదో చూసుకోవాలమ్మా, చాలామంది చూసుకోరు. ఈ వాటర్ అయిపోతుంటే కొద్దిగా పోసుకోవచ్చు. జాగ్రత్తగా ఉండి మళ్ళీ తర్వాత 15 మినిట్స్ అయ్యాక ఒకసారి ఓపెన్ చేసి మనం చాక్ కానీ స్టిక్ కానీ ఏదైనా ఉంటే టూత్ పిక్ పెట్టి చూస్తాం. చూసినప్పుడు ఎక్కడ అంటుకోలేదంటే దాన్ని కట్టేసి ఆరబెట్టాక అట్లాగా ఆరిపోయాక ఒక ప్లేట్ వేసుకొని అది ఓవెన్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. 2-3 అవర్స్కి కూలింగ్ అవుతుంది. అప్పుడు దాన్ని చాకు పెట్టి చుట్టూ మనం తినే ముందు చుట్టూ చాకు పెట్టి అనుకొని దాన్ని కదులుతుందేమో చూసి అప్పుడు వేరే ప్లేట్ పెట్టి ఇట్లా టప్మని బోర్లు ఇస్తాం అనమాట. పైన క్యారమిల్ అంతా వెళ్ళిపోయి చక్కగా ఉంటుంది. అప్పుడు చిన్నగా కట్ చేసిన బాదం పప్పు చాలా చిన్నగా కట్ చేయాలి, చూపిస్తాను. అట్లా కట్ చేసేసి దాన్ని అలాగా స్ప్రింకిల్ చేశారనుకోండి, ఇంకా కట్ చేసుకుంటే ఉంటుంది, తింటే వారేవా అనిపిస్తుంది అన్నమాట. రెండోది మళ్ళా 2 బౌల్స్లోకి వస్తుంది అనమాట. ఇట్లా మోల్డ్స్ ఉంటాయి, లేకపోతే రౌండ్ ఉంటాయి, ఏవో ఒకటి మన ఇంట్లో సిల్వర్ ఉన్నవి. ఇలా ఇవ్వండి. ఇలా రెండోది కూడా రెండో బౌల్ అయితే 2 ప్యాకెట్లు 2 అవుతాయి అన్నమాట. మనం ఇలా తిప్పుతుంటే లాస్ట్లో అలా పెట్టిన దగ్గర నుంచి కూడా అస్సలు షుగర్ వేసి వాటర్ వేయకూడదండి, అస్సలు వాటర్ వేయకూడదు. అది ఎందుకంటే కట్టేయాలి. కట్టేసి మనం వెంటనే ఈ బౌల్లోకి ఇలా వేసుకొని వెంటనే అట్లా మొత్తం తిప్పేయాలి. మొత్తం తిప్పేస్తే అలా స్టిక్కీ అయిపోద్ది అనమాట. మొత్తం అంతా అయిపోయిన వెంటనే మనం ఏం చేయాలి, కదలట్లేదు కదా, అప్పుడు మనం ఈ పాలు ఇట్లా పోసేయాలి. ఇందులో నాకు 2 ప్యాకెట్లకి ఇలా పెద్దదొకటి చిన్నదొకటి వస్తుందండి. అప్పుడు పక్కన ఇంకోటి రెడీగా నేను
వాటర్ పోసి పెట్టుకున్నాను అనమాట. అలా పెట్టుకొని దాన్ని అందులోకి ఇలా దించేయడం. ఇది 20 మినిట్స్ మూత పెట్టేయడం. దానికి సరిపడా మూత పెట్టి మధ్యలో మనం ఇలా చూసుకోవచ్చండి, ఏం తప్పలేదు. వాటర్ ఉందో లేదో చూసుకోవాలమ్మా. వాటర్ లేకపోతే కనుక వేసుకోవాలి. చెప్పారు ఎంత వాటర్ అయినా అనుకోకూడదు. అట్లా ఇలా మూత పెట్టేసి గాజు అయితే కనపడుతుంటుంది. మాకు ఇది పెట్టామన్నమాట. 20 మినిట్స్ అయిపోయాక చాక్తో చూసుకొని ఎక్కడ అంటుకోలేదనుకుంటే ఆఫ్ చేసి చల్లారాక మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. 2 అవర్స్ మినిమం అంటే కూలింగ్ అయిపోద్ది. అప్పుడు చుట్టూ అంచుల్ని చాక్తోటి ఇలాగ అనుకుంటా దాని మీద ఒక ప్లేట్ పెట్టి పడుతుందో లేదో ఊగుతుందో లేదో చూసుకొని టప్మని తిరగేసేయాలన్నమాట. వేసాక దాని మీద ఏం లేదు, క్యారమిల్తో వస్తుంది, అది ఫోటో పెడతాను. దాని మీద మనకు జీడిపప్పు, బాదం పప్పు ఆల్రెడీ చిన్న చిన్న పీసెస్ కట్ అయ్యి కూడా అమ్ముతున్నారు. అలా కాకుండా మనం ఇంట్లో చిన్న చాకుతో గబగబా కట్ చేసుకొని ఎంత చిన్నవైతే అంత బాగుంటాయి అన్నమాట. మళ్ళా తర్వాత పెడతాను. అంతేనమ్మా, అయిపోయింది. దీని మూత దీనికి సెట్ అయింది. అట్లాగా చూసుకొని 20 మినిట్స్ అన్నాం. 20 మినిట్స్ దాకా స్టవ్ దగ్గర రాకుండా ఉండకండి. మీరు అప్పుడప్పుడు వచ్చి చూసుకోవాలి. ఏ ఐటెం చేసినా మన శ్రద్ధతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సీనియర్ సిటిజన్స్ చెప్తున్న ఒక టిప్ అనుకోవచ్చు, ఒక సలహా అనుకోవచ్చు. ఓకే.